ఒక జట్టు విజయానికి భారీ బ్యాటింగ్ లైనప్ ఎంత అవసరమో బౌలింగ్ అటాక్ కూడా అంతే ముఖ్యం. బ్యాట్స్మెన్ ఆధిక్యం ఎక్కువగా ఉండే టీ20 మ్యాచ్ల్లో వారి ఆధిపత్యం తగ్గించడానికి ప్రతి జట్టు వరల్డ్ కప్కి ముందు బౌలింగ్ దాడిని పటిష్టం చేసుకున్నాయి. ఎందుకంటే టోర్నమెంట్ గెలవాలి అంటే బౌలర్లు కీలక పాత్ర వహించాలి. జట్టు విజయానికి బౌలర్లు చాలా కీలకం. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ నిర్వహిస్తున్న వేదికల్లో ఒకటైన వెస్టిండీస్లోని పిచ్చులు నెమ్మదిగా ఉంటాయి మరియు బౌలర్లకు మరింత సహాయపడతాయి. ఇది టోర్నమెంట్లో ఆధిపత్యం చెలాయించడానికి స్పిన్నర్లకు మరియు పేస్ బౌలర్లకు ఎంతగానో సహాయపడుతుంది. ఈ కారణంగానే చాలా జట్లు బ్యాటింగ్ లైనప్తో పాటు వారి బౌలింగ్ దళాన్ని పటిష్టం చేసుకున్నాయి. 2024 టీ20 ప్రపంచ కప్ కోసం బరిలోకి దిగుతున్న టీమ్స్ బౌలింగ్ యూనిట్ ఆధారంగా వారి రేటింగ్ని ఇప్పుడు చూద్దాం. వీడియో చివరిలో మీ టాప్ 10 ర్యాంకింగ్ ఏదో కూడా కామెంట్ చేయండి. నెంబర్ 10 వెస్టిండీస్ జట్టు. సహా ఆతిథ్య జట్టు అయిన వెస్టిండీస్ ఈ టోర్నమెంట్లో చెత్త బౌలింగ్ యూనిట్ను కలిగి ఉంది. బ్యాటింగ్ మాట పక్కన పెడితే ఆ జట్టులో చెప్పుకోదగ్గ స్పిన్నర్లు మరియు పేసర్లు లేకపోవడం వారిని దెబ్బతీయవచ్చు. అల్జరీ జోసెఫ్ మరియు గబ్బా హీరో షమర్ జోసెఫ్ ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరించనున్నారు. వీరిద్దరికీ ఆల్రౌండర్లు జాసన్ హోల్డర్, ఆండ్రీ రస్సెల్, షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ మరియు రొమారియో షెఫర్డ్ నుండి సహకారం ఉండొచ్చు. వీరిలో ముఖ్యంగా రస్సెల్ ఐపీఎల్ 2024లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున బాల్తో మంచి ప్రదర్శన కనబరిచాడు. ఇక స్పిన్ బౌలింగ్ విషయానికి వస్తే ప్రస్తుత ప్రపంచ నెంబర్ 3 టీ20 బౌలర్ అయిన అకేల్ హుసేన్ పైనే వీరు ఎక్కువగా ఆధారపడడంతో విండీస్ స్పిన్ యూనిట్ బలహీనంగా కనిపిస్తోంది. మిడిల్ ఓవర్లో వారు అనుభవం లేని గుడాకేష్ మోటీ మరియు ఆల్రౌండర్ రోస్టన్ చేజులపై ఆధారపడాల్సి వస్తుంది. నెంబర్ 9 బంగ్లాదేశ్ జట్టు. బంగ్లాదేశ్ జట్టులో స్పిన్నర్లు ఎక్కువగా ఉన్నారు. రిషద్ హుసేన్ మరియు తన్వీర్ ఇస్లాం స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా ఉన్నారు. వెటరన్ ఆల్రౌండర్ షకీబ్ అల్ హసన్, మహేదీ హసన్ కూడా తమ స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరు. వారి పేస్ విభాగంలో లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కీలక ఆయుధంగా ఉంటాడు. షరీఫుల్ ఇస్లాం వారికి లెఫ్ట్ ఆర్మ్ పేస్ ఆప్షన్గా పనికొస్తాడు. తస్కిన్ అహ్మద్ మరియు తాన్జిమ్ హసన్ సాకిబ్లు జట్టులో రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్లుగా సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక పేస్ విభాగంలో బౌలర్ యబాడోట్ హుస్సేన్ రాకెట్ లాంటి బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల సమర్థుడు. అయితే గాయం కారణంగా యబాడోట్ హుస్సేన్ జట్టుకు దూరం కావడం బంగ్లాదేశ్కు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. నెంబర్ 8 శ్రీలంక జట్టు. శ్రీలంక కూడా పేస్ మరియు స్పిన్ విభాగాల్లో పటిష్టమైన బౌలింగ్ ఎంపికలను చేయడం జరిగింది. దుష్మంత్ చమీరా మరియు దిల్షాన్ మధుశంక పేస్ అటాక్కు నాయకత్వం వహిస్తుండగా మతీషా పతిరానా మరియు నువాన్ తుషారా కూడా ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో చెప్పదగిన ఆటగాళ్లు. ముఖ్యంగా పతిరానా ఐపీఎల్లో ప్రత్యర్థులను భయపెట్టడం మనం చూసాం. ఏంజెలో మాథ్యూస్ మరియు దాసన్ షనక వంటి పేస్ ఆల్రౌండర్లు కూడా ఉండడం ఆ జట్టుకు అదనపు బలం. ఇక స్పిన్ విభాగానికి వస్తే కెప్టెన్ వనిందు హసరంగా మహేష్ దీక్షణ స్పిన్కి నాయకత్వం వహించనున్నారు. ఆల్రౌండర్లు దునిత్ వెల్లలాగే, ధనుంజయ డిసిల్వా మరియు కమిందు మెండేస్ కూడా కొన్ని కీలకమైన వికెట్లతో సత్తా చాటగల సమర్థవంతమైన స్పిన్నర్లు. మొత్తంగా శ్రీలంక బౌలింగ్ అటాక్ పటిష్టంగానే ఉంది అని చెప్పొచ్చు. నెంబర్ 7 పాకిస్తాన్. హారిస్ రౌఫ్, మహ్మద్ అమీర్, షాహీన్ షా అఫ్రిది, మహ్మద్ అబ్బాస్ ఆఫ్రిది మరియు నసీం షా అనే 5 స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లతో పాకిస్తాన్ టోర్నమెంట్లో తలపడనుంది. వారి ఫాస్ట్ బౌలింగ్ విభాగం యథావిధిగా బలంగా కనిపిస్తోంది. కానీ పేస్ విభాగం ఉన్నంతగా స్పిన్ విభాగం పటిష్టంగా ఉంచుకోవడంలో మాత్రం పాక్ జట్టు విఫలమైంది. పిఎస్ఎల్ 2024లో అత్యధిక వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ బౌలర్ అయిన ఉసామా మీర్ను సెలెక్టర్లు పట్టించుకోలేదు. అది వారికి కొద్దిగా మైనస్గా మారింది. అబ్రార్ అహ్మద్ మరియు షాదాబ్ ఖాన్ వారి జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్లు. ఆల్రౌండర్ ఇఫ్తికర్ అహ్మద్ నుంచి కూడా వారికి కొంత సాయం అందుతుంది. ఈ స్పిన్ అటాక్తో పాక్ ఏ మేర నెట్టుకొస్తారో చూడాలి. నెంబర్ 6 దక్షిణాఫ్రికా. దక్షిణాఫ్రికాకు పేస్ అటాక్కు కాగిసర్ రబాడా మరియు ఆండ్రిచ్ నార్జే నాయకత్వం వహిస్తారు. ఐపీఎల్ 2024లో రబాడా మంచి ఆట తీరును ప్రదర్శించాడు. నార్జే కూడా ఒక వరల్డ్ క్లాస్ బౌలర్ అనే విషయాన్ని మరచిపోకూడదు. ఈ ఇద్దరికి మార్కో జాన్సన్ మరియు గెరాల్డ్ కోయర్జ్ నుండి మద్దతు లభిస్తుంది. ఈసారి ప్రోటీస్ మేనేజ్మెంట్ వారి స్పిన్ యూనిట్ పై ఎక్కువ శ్రద్ధ చూపింది. ఆసక్తికరంగా ఆ జట్టు వరుసగా 3 ఎడమ చేతి వాటం స్పిన్నర్లను ఎంచుకున్నారు. జాన్ ఫోర్టీన్, తబ్రైజ్ షంసీ మరియు కేశవ్ మహారాజులు స్పిన్ విభాగానికి నాయకత్వం వహిస్తారు. ఆల్రౌండర్లు ఐడెన్ మార్కరం మరియు ట్రిస్టన్ స్టబ్స్ వంటి కుడి చేతి స్పిన్నర్లు కూడా అందుబాటులో ఉండడం వారికి కలిసొచ్చే అంశం. నెంబర్ 5 ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఆఫ్ఘనిస్తాన్ కూడా చాలా పటిష్టమైన స్పిన్ యూనిట్ ఉంది. కానీ వారి జట్టులో చెప్పుకోదగ్గ పేసర్లు లేకపోవడం కలవరపెట్టే అంశం. రషీద్ ఖాన్, ముజీబుర్ రెహమాన్, నూర్ అహ్మద్ మరియు అనుభవజ్ఞుడైన మహ్మద్ నబీ వంటి వారు ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు ప్రధాన బలం. ఈ స్పిన్నర్లందరూ చాలా ప్రమాదకరం.
ఏ నిమిషంలో అయినా మ్యాచ్ను తిప్పేయగల సమర్థులు. కాబట్టి వీరితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక ఫాస్ట్ బౌలింగ్ విషయానికి వస్తే ఆటగాళ్ల ఎంపిక పర్వాలేదు అనిపించినప్పటికీ వారిలో ఏ ఒక్కరికి ప్రత్యర్థిని భయపెట్టిన చరిత్ర అయితే లేదు. జట్టులో స్పెషలిస్టు పేసర్లుగా నవీన్ ఉల్ హక్, ఫజల్ హక్ ఫరూకీ మరియు ఫరీద్ అహ్మద్ మాలిక్ వ్యవహరించనున్నారు. ఆల్రౌండర్లు అజ్మతుల్లా ఉమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, కరీం జనత్ తమ వంతు పాత్ర పోషించనున్నారు. నెంబర్ 4 ఇంగ్లాండ్ జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ జట్టులో బౌలింగ్ అస్త్రాలు అలానే నాణ్యమైన ఆల్రౌండర్లు పుష్కలంగా ఉన్నారు. అయితే జోఫ్రా ఆర్చర్ చాలా గ్యాప్ తర్వాత తిరిగి జట్టులోకి వచ్చాడు. కాబట్టి అతడు ఇప్పుడు ఏ విధంగా బౌలింగ్ చేస్తాడు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. మార్క్ వుడ్ మరియు రీస్ టోప్లీ స్పెషలిస్ట్ పేసర్లుగా వ్యవహరించనున్నారు. ఆల్రౌండర్లు సామ్ కరన్ మరియు క్రిస్ జోర్డాన్ తమ వంతు సహకారం అందించనున్నారు. ఇంగ్లాండ్ స్పిన్ విభాగం ప్రపంచ నెంబర్ 1 T20 బౌలర్ అయిన ఆదిల్ రషీద్ పైనే ఎక్కువగా ఆధారపడనుంది. లెగ్ స్పిన్నర్ అయిన రషీద్ అద్భుతమైన ప్రదర్శనలతో రాబోయే కాలంలో కూడా తానే నెంబర్ 1 స్థానంలోనే కొనసాగాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. మిడిల్ ఓవర్లలో రషీద్కు ఆల్రౌండర్లు మొయిన్ అలీ మరియు లియామ్ లివింగ్స్టోన్లు సేవలు అందిస్తారు. నెంబర్ 3 భారతదేశం బలమైన బౌలింగ్ దాడి ఉన్నట్లు ప్రగల్భాలు చేస్తున్నప్పటికీ పేస్ బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా పైన ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. మహ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, శివన్ దుబే మరియు హార్దిక్ పాండ్యా కూడా ఫాస్ట్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL 2024లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఇక సిరాజ్ మరియు హర్షదీప్ తమ జట్లకు స్థిరమైన ప్రదర్శనలు ఇవ్వడంలో విఫలమయ్యారు. దుబే ఈ సీజన్లో కొన్ని ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. ఇవన్నీ ఒక రకంగా భారత్ జట్టుని కలవరపెట్టే అంశాలు. ఈ కారణంగానే అత్యుత్తమ బౌలర్లు ఉన్నప్పటికీ భారత్ జట్టు టాప్ ర్యాంక్లో వెనుకబడింది. ఇక భారత్ తమ జట్టులో 4 స్పిన్నర్లను చేర్చుకుంది. స్పిన్ విభాగం కొద్దిగా ఆశాజనకంగా కనిపిస్తోంది. ఎడమ చేతి వాటం మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ IPLలో తన ప్రదర్శనతో ఆకట్టుకోగా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహా వికెట్ టేకింగ్ బౌలర్గా నిరూపించుకున్నాడు. మరోవైపు ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా మరియు అక్షర్ పటేల్ కూడా అద్భుతమైన ఫామ్లో ఉన్నారు. అంతేకాదు ఈ ఇద్దరు వారి ఎడమ చేతి వాటం స్పిన్తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు. నెంబర్ 2 ఆస్ట్రేలియా జట్టుకు చాలా బౌలింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ ఫాస్ట్ బౌలింగ్ విభాగానికి నేతృత్వం వహించనున్నాడు. ముఖ్యంగా స్టార్క్ IPL 2024 క్వాలిఫైర్ 1 మరియు ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. అతన్ని బిగ్ మ్యాచ్ ప్లేయర్ అని ఎందుకు పిలుస్తారో మరోసారి నిరూపించాడు. అతడి నేతృత్వంలో పేస్ యూనిట్లో ప్యాట్ కమిన్స్, నాథన్ ఎల్లిస్, జోష్ హజల్వుడ్, కెప్టెన్ మిచెల్ మార్ష్ మరియు ఆల్రౌండర్లు మార్కస్ స్టోయినిస్ అలానే కామరూన్ గ్రీన్ ఫాస్ట్ బౌలింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా 2024 T20 ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాకు కీలక పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు. వెస్టిండీస్ లాంటి విభిన్నమైన పిచ్చులపై జంపా చాలా ప్రభావవంతంగా అలానే వైవిధ్యంగా బౌలింగ్ చేయగలే సామర్థ్యం ఉన్నవాడు. అష్టనగర్ మరియు ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ స్పిన్ విభాగంలో అవసరమైన సహకారం అందించనున్నారు. మొత్తంగా ఆస్ట్రేలియా బ్యాటింగే కాదు బౌలింగ్లో కూడా చాలా విభిన్నమైన అస్త్రాలతో ప్రపంచ కప్ బరిలోకి దిగబోతోంది. నెంబర్ 1 న్యూజిలాండ్ జట్టు. 5వ ప్రపంచ కప్ ఆడుతున్న ట్రెంట్ బోల్ట్ మరియు 7వ ప్రపంచ కప్ ఆడుతున్న టిమ్ సౌత్ ఇలాంటి ఇద్దరు ప్రమాదకరమైన అలానే అనుభవం ఉన్న ఫాస్ట్ బౌలర్లు కివీస్ జట్టులో ఉన్నారు. ఇలాంటి అనుభవజ్ఞులు ఉన్న ఆటగాళ్లతో ఈసారి T20 ప్రపంచ కప్ ని ఎలా అయినా గెలిచి తీరాలని న్యూజిలాండ్ నిర్ణయించుకుంది. కొత్త బంతితో ఇద్దరు అద్భుతాలు సృష్టించగలరు. ఇక బౌల్ట్ ఇన్నింగ్స్ మొదటి ఓవర్లోనే అలానే పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో సిద్ధహస్తుడు. ట్రెంట్ బౌల్ట్తో అన్ని జట్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఆరంభంలోనే జట్టుని ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. మ్యాట్ హెన్రీ, ఎక్స్ప్రెస్ పేసర్ లాకీ ఫెర్గుసన్ మరియు డారెల్ మిచెల్ అలానే జిమ్మీ నీషమ్ వంటి ఆల్రౌండర్లు వీరికి తోడుగా ఫాస్ట్ బౌలింగ్ చేయడానికి రెడీగా ఉన్నారు. మిచెల్ శాంట్నర్ మరియు ఇష్ సోదీ రూపంలో స్పిన్ విభాగంలో అనుభవజ్ఞులైన బౌలర్లు కూడా ఉన్నారు. వీరిద్దరితో పాటు మైకెల్ బ్రేజ్వేల్, గ్లెన్ ఫిలిప్స్ మరియు రాచన్ రవీంద్ర కూడా స్పిన్ దాడి చేయగలిగే సామర్థ్యం ఉన్న ఆటగాళ్లు. మొత్తంగా అన్ని జట్లు కూడా మంచి బౌలింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. మీ దృష్టిలో టాప్ 5 బౌలింగ్ జట్లు ఏవో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.